ప్రవేశపెట్టండి. నా మైండ్ సెట్ కు తగ్గ మొనగాడిని నా ముందుకు తీసుకురండి. ప్రభు, నేను కూటమి డేటా మొత్తం సేకరించాను. డేటాతో నేనేం చేసుకోవాలా? మూట కట్టుకుని దాచుకోనా? అవసరం లేదు, పో. ఏగరాజా, నేను కూటమి గురించి ఏకంగా పుస్తకమే రాశాను. పుస్తకమా? దాన్ని మడిచి ఎక్కడ పెట్టుకోమంటావు? నువ్వు నాకు పనికిరావు, పో. ప్రభు, నేను సోషల్ మీడియాలో ఆ పెద్ద మనిషిని లోకేష్ ను ఓ ఆట ఆడేసుకుంటాను. నీలాంటోళ్ళు మా పేటిఎం గాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు అవసరం లేదు, వెళ్ళిపో. ఒక్కడంటే ఒక్కడు నా మైండ్ సెట్ కి తగ్గట్టు లేరా? అంతా వేస్ట్ ఫెలోస్. నేనున్నాను ప్రభు. ఏంటి నీలో అంత స్పెషాలిటీ? నువ్వేం చేస్తావు? ఏగరాజా, ఎవరు చేయలేని పని నేను చేస్తా. నేను బాబుగారి ముఖ కవళికలు పట్టేస్తాను. ముఖం చూసి లోపల ఏమనుకుంటున్నారో చెప్పేస్తా. నేను ఏకలవ్యుడి శిష్యుడని. నా పేరు గోకలవ్యుడు. నిశితంగా ఫేస్ రీడింగ్ చేసి మన సాక్షికి స్క్రిప్ట్ అందిస్తాను. ఏకకన్నుతో పహారా కాస్తాను. శబాష్, నాకు నీలాంటోడే కావాలి. మైక్రోస్కోప్ కళ్ళున్నవాడు కావాలా? ఫేస్ రీడింగ్ చేస్తూ వాటిని మనకు అనుకూలంగా మార్చి స్క్రిప్ట్ ఇస్తే చాలు. మా శనీశ్వర్ గారు దుమ్ము లేపేస్తాడు. డేగరాజా, ఆయనే ఉంటే ముసుగెందుకని? ముందు మన పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా పక్కింట్లోకి తొంగి చూడటం ఏంటి ప్రభు? అందుకే కదా 151 నుంచి 11కి పడిపోయింది. ఆ నిశిత పరిశీలన ఏదో మన పార్టీ మీద పెట్టండి. ముందు మీకు అంటిన దరిద్రాలు కనుక్కోండి.